డ్యూడ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అండ్ ఆల్సో ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్. ఈ డ్యూడ్ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే నాకు ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. అండ్ ఆల్సో స్టోరీ వాజ్ రొటీన్ అనిపిస్తుంది. ఏదో పెద్ద గొప్ప స్టోరీ చెప్పేయాలి అది అని కాదు. అండ్ ఆల్సో మీరు గమనిస్తే ప్రదీప్ రంగనాథ్ మూవీస్ అన్నీ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. వెరాజ్ వాళ్ళు ఎంతసేపు స్టోరీ లైన్ ఇలా ఉండాలి అలా అని కాదు, స్క్రీన్ ప్లే సీన్స్ దీని మీద వెళ్ళిపోతుంది అనమాట. స్టోరీ విల్ బి కామన్. స్క్రీన్ ప్లే బాగుంటే యూ విల్ బి ఎంగేజ్డ్ విత్ ద మూవీ అనమాట. అంటే మనం చూస్తున్నప్పుడు బోర్ ఫీల్ కావడం కానీ ఇవన్నీ కాకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు లవ్ టుడే చూసుకున్నా అదేపో పెద్ద గొప్ప స్టోరీ అది ఇది అని కాదు, ఇట్స్ ఒక నార్మల్ స్టోరీ. బట్ స్క్రీన్ ప్లే వల్ల మనకి ఆ మ్యాజిక్ అది హిట్ అయ్యింది అండ్ ఆల్సో మనకు నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద మ్యూజిక్ కూడా మనకు డ్రాగన్ బాగుంది అండ్ ఆల్సో లవ్ టుడేలో బాగుంది. సో ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా బాగుంటుందని ఊహిస్తున్నాం. ఎందుకంటే మనం వాళ్ళు రిలీజ్ చేసిన సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ నేను అంత ఇంపాక్ట్ఫుల్గా వినలేదు, అంత గొప్పగా అనిపించలేదు. సో చూద్దాం, అంటే మనకి థియేటర్లో ఆ ఫీల్ అదే మ్యూజిక్ అది సెట్ అయిపోతే అది కూడా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ మై థాట్స్ అబౌట్ దిస్ డ్యూడ్ అనమాట. ఇట్ వాజ్ గుడ్. ట్రైలర్లో కూడా స్క్రీన్ ప్లే వాడారు వాళ్ళు, నిజంగా చెప్తున్నా. ఆ కట్స్ కానీ ఏదైనా కానీ వెరీ 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 నైస్ అనమాట. చాలా స్పీడ్గా ఉంది, చాలా క్రిస్ప్గా ఉంది. అండ్ ద సేమ్ ప్యాటర్న్ మనకి మూవీ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే తెలిసిన స్టోరీ, దాని స్క్రీన్ ప్లే నీట్గా అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్గా పెడితే చాలు అన్న కాన్సెప్ట్లో ఉన్నట్టున్నారు. సో లెట్స్ సీ. సో మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?